శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక. శ్రీ భీష్మ ఉవాచ. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపిత. అంటే పవిత్రమైన తీర్థాలకు కూడా పవిత్రుడై, సకల శుభాలకు శుభుడై, దేవతలకు దేవుడై, శాశ్వతుడైనట్టి విష్ణువే సకల భూతాలకు తండ్రి. ఇంకా భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో ఇంకా ఏం చెప్తున్నారు? యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. అంటే కల్పాదిలో, అంటే కృతయుగ ప్రారంభంలో సకల భూతాలు ఎవరి నుండి ఉద్భవిస్తున్నాయో యుగాలు నశించినప్పుడు, అంటే ప్రళయం రాగా మళ్ళీ అతనిలోనే లయమైపోతున్నాయి. ఇంకా ఏం చెప్తున్నారు? తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం అంటున్నారు. అంటే ఓ ధర్మరాజా, సకల శాస్త్రాలచే ప్రతిపాదింపబడుతున్న జగత్తులకు నాథుడు అయినటువంటి విష్ణువు యొక్క సహస్రనామాలు పాపాన్ని భయాన్ని పోగొడతాయి. ఆ సహస్రనామాలను నా ముఖతా విను అని చెప్పి భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో చెప్తున్నారు. స్వస్తి.